ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి, ఇప్పుడు ఏం జాబ్ చేస్తావు నువ్వు? జాబ్ చేయను, ఏదైనా హోటల్లో కడుగుతున్నావు. ఎంతకాలం చెప్పలు కడుకుని బతికాను కానీ చెప్పలు కడుకుని బతుకుతున్నావు. ఇప్పుడు డైరెక్ట్గా నేను హీరో అయిపోయినా. హీరో డైరెక్ట్గానే హీరో అయిపోయినా. హీరో స్పెల్లింగ్ చెప్పరా? హీరోగా నేను అందరూ హీరో స్పెల్లింగ్ చెప్పేస్తా. హీరో చంటికోరోడు ఏ పెళ్ళికంటే చంటికోరోడే. కవర్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారు. తీసుకో కవర్, నీకంటే ఎక్కువ పెద్దవాడికి ఇష్టం, పెద్దవాడికి చిన్నాడు, అందుకే చాలా చంటికోరండి. అందరూ నన్ను ఒరే యారా 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 చంటికోరుడు అని పిలవారా. గుద్దులో చూడు వచ్చేవంటారు నువ్వు. అలాగే బాబాయ్, కవర్లో ఏమి లేవు ఇవి. నువ్వు సెకండ్ హ్యాండ్ కండం బయటలు అమ్ముతున్నావు అంట. చంటికోరండి చెప్పు, నిజంగా ఒట్టేపు చాలా చంటికోరు. నేను ఇంటి కుర్రోడు, ఆలు కుర్రోడు ఇవన్నీ చెప్పు. సెకండ్ హ్యాండ్ కండం అమ్ముతున్నావు నాకు తెలియదు. వచ్చావా, తిన్నావా, పాలు తాగావా, బొమ్మలతో ఆడుకున్నావా? ఎవరు పాలు తాగుతారా? స్వాతినాయుడు పాలు తాగుతావా? నేను ఆవు పాలు తాగుతాను. చాలా స్వాతినాయుడు పాలు తాగుతావు. నాకు తెలుసు నువ్వు. లేదు అందరూ నన్ను ఒరే యారా 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 చంటికోరుడా అని పిలవాలా. యారా చంటికోరుడా ఏమి లేవు. మంచి చేపని టీ-షర్ట్ వేసుకోకసారి అవి చిరిగిపోయింది. అవునా? ఇప్పుడు హీరో అవ్వాలంటే స్టైల్ గా రెడీ అవ్వాలి. స్టైల్ గా అన్నీ ఉంటాయి కానీ నాలో స్టైల్ చంటి కుర్రోడు అంటే చిన్నపిల్లల యాడ్ చేస్తాడు కదా, మరి నువ్వు యాడ్ చేసి బొమ్మలు